ఈ ఒక్క వార్త ఉంది నాయన, ఒక్క వార్త మిగిలింది. ఆయనతో చూసి తరించుండ్రి. ఇక నేను కూడా పోతా, నాకు ఆకలి అవుతుంది. ఊరుకోతీరు ఆచారము జాతర కోతీరు విచారం ఉంటాయని అంటారు కదా. మన తాన శివరాత్రి అంటే ఏం చేస్తాం? పొద్దంతా ఒక పొద్దుండి పొద్దుమీకి జాగారం చేస్తాం కదా. ఇక కొన్ని గుళ్ళల్లో పెద్ద పెద్ద జాతరలు కూడా చేస్తాం. కానీ కరీంనగర్ జిల్లా జగిత్యాల ఓ గుళ్ళే శివరాత్రి అని ఇట్లా నిప్పుల మీద నడిచిర్రు. ఇక ముందుగాల నిప్పుల గుండం కాడబెట్టిన గుమ్మడికాయలని ఇగో ఇట్లా పెద్ద కత్తితో నరికేసిర్రు. ఈ వెనకషీరి ఇట్లా ఒకలేనికొకల లైన్ పొంటి ఆ నిప్పుల మీకెళ్ళి నడుస్తున్నారు. ఇట్లా చేస్తే కోరికలు నెరవేరుతాయని, పాపాలు పోతాయని అలా నమ్మకం అట. ఇంకిడ నయము మాలేసుకునేలా నడుస్తున్నారు కదా. ఇట్లనే వరంగల్ జిల్లాలో కూడా ఓ గుళ్ళె నిప్పుల మీద నడిచిర్రు. ఆడ చూడురి కథ ఎట్లున్నదో. ఆడ కూడా అట్లనే ముందుగాల గుమ్మడికాయలను నరికిర్రు. ఇక పూజలు గిట్ల వేసి బొట్లు పెట్టుకొని ఆ నిప్పుల గుండాల మీద నడుస్తున్నారు. ఈ ఇచ్చంత్రం ఏంటంటే ఒకరిద్దరు కాకుండా ఆడున్న భక్తులందరు నిప్పుల మీద నడుస్తున్నారు. పోరగాళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, ముత్కోళ్ళు అందరు లైన్ పంటి పోతున్నారు. ఈ శివరాత్రి పండుగకి ఇది ఇక్కడే ఆచారం అంట. భక్తుల నమ్మకాలను ఇట్లా నెరవేర్చుకుంటున్నారు, ఆచారాలను పాటిస్తున్నారు. చెప్పినాం కదా ముందుగానే, ఒక్కో దిక్కు ఒక్కో తీర ఆచారం అన్నట్టు. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి